ఎందుకు మీకు అది చెప్పాలనుకున్నా అంటే నేను అప్పుడప్పుడు హైదరాబాద్ లో రవీంద్ర భారతి అని దాడికి నన్ను చాలా మంది గెస్ట్ గా పిలుస్తుంటారు. ఎమ్మెల్యే గారు వస్తుంటారు, మంత్రి గారు వస్తుంటారు. నేను ఒక స్టేజ్ లో ఉండి గెస్ట్ వెళ్తాను. నాతోటి గిఫ్ట్స్ ఇప్పించడం, తర్వాత అవార్డ్స్ ఇస్తుంటాడు. ఎన్నో ఉంటాయి, పురస్కార్ అవార్డ్స్ అని, నంది అవార్డ్స్ అని ఎన్నో జరుగుతుంటాయి. అయితే నేను అన్యోన్యత దాంపత్య సభ దానికి నన్ను కూడా గెస్ట్ పిలిచారు. అయితే దాదాపు ఆయన వాళ్ళు అనుకున్నారు చాలా మందికి ఇవ్వాలని, వాళ్ళకి దొరికింది 11 మంది. అంటే నాకు అదొక బాధాకరంగా అనిపించింది. సరే డబ్బు విషయం కాదు, అది వేరే విషయం కాదు. అంటే వీళ్ళకి దొరకలేదా అంటే వీళ్ళు ఎంక్వైరీ చేయలేదు, ఏమో ఎంతో మంది ఉన్నారు మనకు తెలియదు. అందరిని పోయి ఇంటికి పోయి అడగం కదా, ఏదో విధంగా. కాకపోతే వాళ్ళు మాట్లాడుతుంటే సమాజంలో అన్యోన్య దాంపత్యం తగ్గిందని మీకు అక్కడ అర్థమైంది. ఏ విధంగా వీళ్ళు ఎంక్వైరీ చేయలేదు, లేకపోతే వీళ్ళకి దొరకలేదు విషయం. కాకపోతే ఒకరికొకరు స్పీచ్ ఇస్తే ఎంత ఆనందం అనిపించింది. భార్య కోసం వీళ్ళు మాట్లాడడం, భార్య కోసం అతను మాట్లాడడం, అదొక ఆనందం. అంటే ఇంటుంటే అదొక హ్యాపీగా అనిపించింది అనమాట. అందరు కూడా అంత హ్యాపీగా ఉండాలనే ఆలోచనతో, ఏదో ఒక వయసు 30 లోపల ఉన్న ఒక సాంప్రదాయపరంగా ఉండే భార్య భర్తలు ఒక రకంగా, 30 దాటికి ఒక రకంగా ఉంటారు. అందుగురించి అనేసి 30 లోపల ఉన్నప్పుడు మనకి దంతం రాదంటారు కదా, ఆ దంతం వచ్చిన తర్వాత జ్ఞానదంతం రాదంటారు కదా. జ్ఞానదంతం వచ్చినాక అర్థం చేసుకుని హ్యాపీగా ఉంటారు. ఆ జ్ఞానదంతం రానప్పుడు ఒక రకమైన దీంతో ఉంటారు. దాని లోపల విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 30 తర్వాత అడ్జస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏదైనా కూడా ఆ టైంలో జ్ఞానదంతం ఉండదు కాబట్టి అప్పుడు